ఇవాళ పార్లమెంట్లో కీలకమైన డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ జరగబోతోంది. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, నాది పూచి అని మోదీ అండ్ అమిత్ షా హామీ ఇస్తూ ఉన్నారు సార్. అయినా కూడా విపక్షాలు ఎందుకు ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి? మీరు అన్నట్టు నిజమే, మోడీ హామీ ఇచ్చాడు, అమిత్ షా హామీ ఇచ్చాడు. అమిత్ షా ఎక్కడి దాకా వెళ్ళాలంటే లెక్కలు కూడా చెప్పాడు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి, అది కాస్త మీకు 26 అవుతాయి. అంటే ఇప్పుడు తెలంగాణ షేర్ ఇన్ పార్లమెంట్ 3.13, అది 3.18, అంటే 0.05% పెరుగుతుంది. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 25 కాస్త మీకు 38 అవుతుంది, అంటే 4.6% ఉన్నది ఇప్పుడు షేర్, అది 4.65 అవుతుంది. అలా మీకు సౌత్ ఇండియా షేర్ కూడా అరౌండ్ 1% పెరుగుతుంది. ఆ లెక్కలు కూడా ఇచ్చారు, ఎందుకంటే 129 ఉన్నాయి, ఇప్పుడు అది 195 అవుతుంది. సో ఈ లాజిక్ చూస్తే కరెక్టే కదా, ఇంత స్పష్టంగా అమిత్ షా చెప్తున్నారు కదా. సౌత్ ఇండియా చెప్పాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈచ్ సౌత్ ఇండియన్ స్టేట్ ప్రజెంట్ షేర్ ఇన్ పార్లమెంట్ ఎంత, లోక్సభ ఎంత, రేపు మళ్ళీ ఎంత అవుతుంది ఆఫ్టర్ డీలిమిటేషన్ చెప్తున్నాడు. మరి అభ్యంతరం ఏంటి? ఒక అభ్యంతరం ఎలాగ ఉంటుంది, నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఇవాళ 80 సీట్స్ యూపీలో ఉన్నాయి, ఆంధ్రాలో 25 సీట్స్ ఉన్నాయి, అంటే 55 సీట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. రేపు ఆంధ్ర 38 అవుతుంది, యూపీ 120 అవుతుంది. అప్పుడెంత మీకు 82 తేడా వస్తుంది. ఇప్పుడు 55 తేడా ఉన్నది కాస్త రేపు 82 తేడా వస్తుంది. ఈ తేడా కాదా? దీనికి ఉదాహరణ కూడా సామాన్యుడి భాషలో చెప్పాను. ఒక తండ్రి ₹1,00,00,000, ఆ తండ్రి భార్య చెప్తాడు, అరే మీరు ఎంత సంపాదించుకుంటే ఇప్పుడు మీకు ఎంత ఆస్తి ఉందో మీరు ఆల్రెడీ సంపాదించుకున్నారు, అందుకు సగం నేను ఇస్తా, 50% కల్పిస్తా అన్నాడు. ఒక కొడుకు ₹1,00,00,000 సంపాదించాడు, వాడు 50 లక్షలు ఇచ్చాడు. ఇంకో కొడుకు 20 లక్షలు సంపాదించాడు, వాడు 10 లక్షలు ఇచ్చాడు. సో నేను ఈక్వల్ ఇచ్చాను రా, 50% ఇచ్చాను కదా అంటున్నాడు. కానీ అది కోటిపై కోటి 50 లక్షలు అయింది, ఇది 20 లక్షలపై 10 లక్షలు అయింది. మరి ఈక్వలా? అందుకని ప్రతి ఒక్కటి మనం గణాంకాలతో చూడలేము. ఆల్బర్ట్ ఐన్స్టైన్ మాట అంటాడు, వాట్ కౌంట్స్ నీడ్ నాట్ బి కౌంటెడ్, వాట్ కెనాట్ బి కౌంటెడ్ డస్ కౌంట్ అంటాడు. సో అందువల్ల మీకు స్టాటిస్టిక్స్ పూర్తి పిక్చర్ ఇవ్వదు, ఇదొక డైమెన్షన్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ 50% ఇస్తే కొంతైనా న్యాయం జరుగుతుంది అట్లీస్ట్. ఎందుకంటే మీకు నార్త్ ఇండియన్ షేర్తో పోలిస్తే సౌత్ ఇండియా షేర్ కొంత ప్రపోర్షనేట్గానే ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ 50%, ఇక్కడ 50%. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ ఇన్ పాపులేషన్ మారదు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ సీట్స్ నార్త్ సౌత్ మధ్య మారుతుంది. అట్లీస్ట్ ఇది నయం కొంతవరకు అనుకుందాం. కానీ అసలు ఆ 50% షేర్ నన్ను నమ్మండి, నేను మాటిస్తున్నాను అంటున్నాడు. మరి బిల్లులో ఉందా? ఇప్పుడు నేను నమ్మడం బిల్లులో పెడితే పని అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లులో మాత్రం ఎక్కడా 50% పెరుగుతున్న పదం లేదు. మరి ఎందుకు లేదు? మరి దీనికి ఉమెన్స్ రిజర్వేషన్తో ఎందుకు లింక్ చేస్తున్నారు? తెలిసి కూడా అపోజిషన్ దీన్ని వ్యతిరేకిస్తున్నది తెలిసి ఉమెన్ రిజర్వేషన్ లింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా నరేంద్ర మోడీ మాట అన్న పేపర్లు వచ్చిందండి, నాకే రాజకీయ లబ్ధి ఈ బిల్లు ఓడిపోతే. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? రాజకీయ లబ్ధి కొరకు మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించాలనుకున్నది ఇది లక్ష్యం కాదా, కుట్ర కాదా? అందుకే నిన్న ప్రియాంక గాంధీ అన్నారు, మిమ్మల్ని చూసి చాణక్యుడే బరాదూర్ అన్నాడు అమిత్ షా. ఎంత క్లియర్గా చూడండి, ఎంత ఓపెన్గా చెప్తున్నాడు, నాకే రాజకీయ లబ్ధి అంటున్నాడు. అంటే మీకు రాజకీయ లబ్ధి కొరకు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్తో లింక్ చేశారు. తెలిసి కూడా ప్రతిపక్షాలు అంగీకరించవు డీలిమిటేషన్కు. అందువల్ల డీలిమిటేషన్కి అంగీకరించకపోతే మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించారని రాజకీయ ప్రచారం చేసుకోవచ్చని కలిపి లింక్ చేశారు. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు. ఆ రోజు కూడా ప్రతిపక్షాలు ఏం చెప్పాయి? మీరు దీన్ని వెంటనే అమలు చేయండి అన్నారు. దాన్ని ఏం చేశారు? డీలిమిటేషన్తో నెక్స్ట్ సెన్సెస్తో లింక్ చేశారు. ఎందుకు లింక్ చేశారంటే ఆన్సర్ లేదు. సో ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి, మీరు వెంటనే అమలు చేయండి, దీన్ని ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాయి, మీరు ఈ రెండింటిని డీలింక్ చేయండి. 543 సీట్స్లో మీరు మహిళలకు 1/3 ఇచ్చేయండి, రేపు పెరిగినప్పుడు మళ్ళీ 1/3 పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఎందుకు లింక్ చేస్తున్నారంటే ఆన్సర్ లేదు. ఈ లింక్ చేయడం ద్వారా ఇప్పుడు మోడీ ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్, మీరు ఆమోదించకపోతే నాకే రాజకీయ లబ్ధి.
అందువల్ల ఆమోదించకుండా చెయ్యాలి. ఎలా ఆమోదించకుండా చేయాలి అంటే ఈ డీలిమిటేషన్తో లింక్ చేయాలి. ఎంత రాజకీయ చాణక్యం అందామా, రాజకీయ కుట్ర అందామా, మీరు ఏమన్నాండి, క్లియర్ కనబడుతుంది కదా. మీరు నన్ను నమ్మండి అంటున్నాడు అమిత్ షా. మోడీ అయితే ముమ్కిన్ హై అంటున్నారు. నమ్మండి బిల్లులు లేకపోతే. బిల్లులు ఏం చెప్పారు? ఆర్టికల్ 81, 82 కొత్త డ్రాఫ్ట్ చదవండి. ఎక్కడన్నా 50% ఉందా? మరి ఎందుకు పెట్టరు? పైగా ఏముంది, పాపులేషన్తో లింక్ చేస్తున్నారు. ఇదా మీకు ఇప్పటి వరకు పాపులేషన్తో లింక్ చేస్తారని ఉన్నా ఇంకో కండిషన్ ఉండే. ఏంటది? 25 years వరకు ఫ్రీజ్. ఇది 1974లో ఒకసారి చేశారు. మళ్ళీ మీకు 2001లో మళ్ళీ ఒకసారి చేశారు. సో ఇది క్లియర్గా ఇందిరాగాంధీ 25 years చేసింది, వాజ్పేయి 25 years చేశారు. మరి ఆ ఫ్రీజ్ ఉన్న క్లాజ్ ఇప్పుడు తీసేశారు. అంటే నెక్స్ట్ ఏం ఫ్రీజ్ లేదు. ఇట్ విల్ బి లింక్ టు పాపులేషన్ స్పష్టంగా చెప్తున్నారు. లింక్ టు పాపులేషన్ అయితే నష్టపోతామని సౌత్ ఇండియా మొత్తుకుంటోంది. కానీ క్లియర్గా బిల్లులో మాత్రం ఏమన్నారు? లింక్ టు పాపులేషన్ అన్నారు. కానీ నేను 50% ఇస్తా అంటుండే. ఎట్లా సాధ్యమవుతుంది? వెన్ ఇట్ ఇస్ లింక్ టు పాపులేషన్ అంటే ఏంటి? ప్రతి ఆర్టికల్ 81, 82 ఏం చెప్తుంది? ప్రతి ఎంపీ రఫ్లీ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఓటర్లకు రిప్రజెంట్ చేయాలని. మీరు ఒకవేళ 50% పెంచితే అది సాధ్యమే కాదు. ఇప్పుడు మీకు కేరళ ఎంపీ తక్కువ మంది ఉత్తరప్రదేశ్ ఎంపీ మధ్య 10 లక్షల గ్యాప్ ఉండొచ్చు. అని మీరు ఒక ప్రొవిజన్కు మరో ప్రొవిజన్కి ఎంత తేడా ఉంది చూడండి. మీరు 50% పెంచితే యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ ప్రతి ఎంపీ ఈక్వల్ ఓటర్లు రిప్రజెంట్ చేయలేడు. అని ఈక్వల్ ఓటర్లు రిప్రజెంట్ చేస్తాం పాపులేషన్తో లింక్ అంటే ఖచ్చితంగా 50% పెంచరాదు. అందుకే 50% పెంచుతామన్నది బిల్లులో పెట్టడం లేదు. బిల్లులో పెట్టడానికి ఏంటి అభ్యంతరం? ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి, సౌత్ ఇండియా ఆందోళన చెందుతోంది. బిల్లులో రాయండి స్పష్టంగా. కానీ బిల్లులో చెప్పము, నన్ను నమ్మండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తర్వాత ఎవరు డిసైడ్ చేస్తారని బిల్లులో ఉంది? డీలిమిటేషన్ కమిషన్ డిసైడ్ చేస్తారండి. డీలిమిటేషన్ కమిషన్లో 3 ఉంటారు. అంటే వాళ్ళు 3 ఏ రాష్ట్రానికి ఎంత కావాలి, ఎన్ని సీట్లు కావాలన్నది పాపులేషన్ ఆధారంగా డిసైడ్ చేస్తారని ఉంది. పాపులేషన్ ఆధారంగా డిసైడ్ చేస్తే 50% ఎట్లా వస్తుంది? అప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఛాలెంజ్ చేయాలి. ఇట్ ఇస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేమేం చేస్తాం, మేము 50% పెంచాలని అనుకున్నాం ప్రతి స్టేట్కు, కానీ డీలిమిటేషన్ కమిషన్ ఒప్పుకుంటలేదంటారు. ఇది మనకు గుర్తొస్తలేదా మీకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? మేము పార్లమెంట్లో అడిగాం నిజమే ప్రత్యేక హోదా, తర్వాత ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అడవచ్చింది చెప్పినా లేదా? సరిగ్గా సేమ్ రాజకీయం ఇప్పుడు ఆడుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో 2014లోని రాజకీయం ఆడారు, ఇప్పుడు దేశమంతా 2026లో వాడుతున్నారు. మీరు అంటే ఆ రోజేమో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేసుకున్నారు. మీకు విభజన సమయంలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడున్న హోంమంత్రి ప్రైమ్ మినిస్టర్, అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ హామీ ఇచ్చారు కదా. మీరు ప్రైమ్ మినిస్టర్ హామీని సభ ఏకగ్రీవంగా ఒప్పుకుంది. మరి ఎందుకు అమలు కాదు ఇప్పటికీ? మేము నమ్మండి అంటున్నారు. మరి అప్పుడు కూడా ఇదే చెప్పారు, నమ్మండి మమ్మల్ని. ఏమన్నా కాంగ్రెస్ అది చెప్తాను, బీజేపీ చెప్తాను, అభ్యంతరం ప్రత్యేక హోదాకు అన్నారు. కానీ అభ్యంతరం ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు? తెలివిగా 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ పేరిట పట్టుకొచ్చారు. పోనీ 14th ఫైనాన్స్ కమిషన్ అయినా ప్రత్యేక హోదా వద్దందా? వద్దలే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఫైనాన్స్ కమిషన్లో ఏ పేజీలో ఏ లైన్లో చెప్పమనండి. నా జీవితంలో టీవీ కెమెరాల ముందుకు రాను. ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఉందా? మేము అలాంటి రికమెండేషన్ చేయలేదని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గోవిందరావు ద హిందూలో రాసిన ఆర్టికల్లో పేర్కొన్నాడు. అప్పుడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చెప్పాడు, మేము ఇలాంటిది ఏ రికమెండేషన్ చేయలేదని. అసలు ఏమనుంది ఫైనాన్స్ కమిషన్ అని చదవండి మీరు. క్లియర్గా ఏముందంటే, ఆఫ్టర్ ద న్యూ డివల్యూషన్ ఫార్ములా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది బికమ్ రిడెండెంట్ అన్నది అంతే. అది నిరర్థకంగా మారిందన్నది తప్ప నీకు ఎక్కడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని రికమెండేషన్ లేదు. అయినా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని మించి కాదు. ఎందుకంటే ఆర్టికల్ 4 క్లియర్గా చెప్తోంది సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చని. ఇప్పుడు దానికి ఏమంటున్నా, విభజన చట్టంలో ఉంటే ఆర్టికల్ 4 వర్తిస్తుంది, విభజన చట్టంలో లేదు కనుక ఆర్టికల్ 4 వర్తించదు అంటున్నారు. మరి విభజన చట్టంలో ఇప్పుడు కూడా చట్టం లేకపోతే ఎలా వర్తిస్తుంది? మీరు విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదు కనుక
ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అడ్డం వస్తుంది కనుక మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం అన్నది బీజేపీ వాదన కదా. సరిగ్గా ఇదే వాదన రేపు చెయ్యాలన్న గ్యారంటీ ఏంటి? మేము 50% పెంచడానికి కట్టుబడి ఉన్నాం, కానీ డీలిమిటేషన్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చింది, నేనేం చెయ్యాలి? చట్టంలో లేదు కదా, చట్టంలో లేదు, డీలిమిటేషన్ కమిషన్ వద్దంటోంది, మరి దానికి సంగతి ఏంటి అని అంటే ఎవరి పరిస్థితి? ప్రత్యేక హోదా అనుభవం ఉంది కదా. ఇక ఇంకో పాయింట్, ఓకే ఇప్పుడు 50% పెంచినా రాజ్యాంగంలో పాపులేషన్తో లింక్ అయినాక ఏం జరుగుతుంది భవిష్యత్తులో? ఏమనుంది ఈ బిల్లులో క్లియర్గా, పార్లమెంట్ చట్టం చేసిన దాని ప్రకారం ఏ సెన్సెస్ ఇదివరకేమో ప్రతి 10 yearsకు సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ చేయాలని ఉండే, కానీ సీట్ల సంఖ్య పెంచకూడదు అని ఇందిరాగాంధీ టైంలో అమెండ్మెంట్ చేశారు, వాజ్పేయి టైంలో అమెండ్మెంట్ చేశారు. అందుకొరకు సీట్లు పెంచకుండా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు 2002లో డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ అయ్యి 2008 వరకు ఆ ప్రక్రియ నడిచి 2009లో డీలిమిటేషన్ జరిగింది. నెంబర్ ఆఫ్ సీట్లు మారలేదంతే. సో అందువల్ల ఇదివరకు ఉన్న చట్టంలో ఎవ్రీ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారు అనుంది, కానీ సీట్ల సంఖ్య పెంచకూడదని రాజ్యాంగ సవరణ ద్వారా క్లాజ్ చేర్చారు. ఇప్పుడు ఏం చేశారు, దీన్ని ఎట్లా మార్చారు అంటే రాజ్యాంగ సవరణ 25 ఏళ్ళ దాకా పెంచము, 1971 సెన్సెస్ ఆధారంగా సీట్లు ఫ్రీజ్ అవుతాయని ఉన్నదాన్ని తీసేశారు. ఏం పెట్టారు, ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిన మేరకు డిసైడ్ చేసిన సెన్సెస్ డేట్ ఆధారంగా డీలిమిటేషన్ చేపడతారు అన్నారు. అంటే బహుశా 27 సెన్సెస్ తర్వాత కూడా మళ్ళీ డీలిమిటేషన్ చేపట్టి మళ్ళీ పాపులేషన్ ప్రకారం సీట్లు పెంచవచ్చు. కావాలనుకుంటే 29కి పెంచకపోయినా 2034కి పెంచవచ్చు. అంటే 2029కోమో 50% పెంచినట్టు బూచి చూపెట్టి 2034 నాటికి సరిగ్గా పాపులేషన్ ప్రపోర్షన్లో మార్చేసి సౌత్ ఇండియాకు అన్యాయం చేస్తానికి ఇది ఒక పెద్ద కుట్ర కాదా? ఎందుకు మీరు లేకపోతే బిల్లులో పెట్టడానికి అభ్యంతరం? సింపుల్ క్వశ్చన్ కదా. నమ్మాలి, విశ్వాసం ఉండాలి, పార్లమెంట్ చెప్తోంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవం అంతా ప్రపంచానికి తెలుసు కదా. ఒక విభజన చట్టంలో ఉన్నాయని అమలైనాయి. ఆ బయ్యారం స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో ఉంది, అమలైందా? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉంది, అమలైందా? కడప స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో ఉంది, అమలైందా? దానికి ఏం చెప్తున్నారు కారణం? ఫీజిబుల్ అని మాత్రమే ఉంది కదా అంటారు. అయ్యా ఫీజిబుల్ అని ఉంటేనే అమలు చేయలేదు చట్టంలో, ఇప్పుడు అది ఏది లేదు కదా. సో ఫీజిబుల్ కూడా అంటలేరు. ఇప్పుడు అసలు చట్టంలో 50% అది ఎక్కడా లేదు. మరి ఎందుకు లేదు అంటే ఆన్సర్ లేదు. నన్ను నమ్మండి. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? విభజన చట్టం ఉన్నదే అమలు కాలే, లేని ఎట్లా అమలు అవుతుంది అని ఉన్నదానికోమో ఫీజిబుల్ అని ఉంది కదా, ఫీజిబిలిటీ స్టడీ చేసినాం, సాధ్యం కాలేదని తెలిపింది, అందుకే ఇస్తలేం బయ్యారం స్టీల్ ప్లాంట్ అంటున్నారు. మరి ఫీజిబుల్ అని ఇప్పుడు ఫీజిబుల్ కూడా లేదు. మీరు ఎక్కడా 50% విల్ ట్రై టు మేక్ ఇట్ ద రేషియో విల్ బి ప్రపోర్షనేట్ టు ద ఎగ్జిస్టింగ్ రేషియో ఆర్ ద రేషియో విల్ బి ఈక్వల్ టు ద ఎగ్జిస్టింగ్ రేషియో అని అన్నారు ఎక్కడన్నా. మరి ఎందుకు పెడతలేదు బిల్లోమో పాపులేషన్ ప్రకారం చేస్తామని చెప్పి బయట మాత్రం హామీ ఇస్తారు 50% పెంచుతాం నమ్మండి అంటున్నారు. ఈ రెండు సాధ్యమే కాదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీకు ఎంత ఉన్నాయి, మీకు యూపీ అసెంబ్లీ సీట్లు చూడండి, మోర్ దెన్ 400 సీట్స్ ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ అబౌవ్ 400 సీట్స్ ఉన్నాయి యూపీలో. 50% పెరిగితే ఎంత అవుతుంది? 600 అవుతుంది. అవునా కదా రాజశేఖర్? 400 600 అవుతుంది. మరి ఆర్టికల్ 171 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూడండి, మీకు క్లియర్గా ఆర్టికల్ 171 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమనుంది అందులో? అసెంబ్లీ శాసనసభల సంఖ్య 60 కన్నా తగ్గకూడదు, 500 కన్నా పెరగకూడదు అని ఉంది. మరి అది ఏమెండ్ చేయాలి కదా. నిజంగానే మీరు 50% పెంచదలుచుకుంటే మరి ఇప్పుడు ఆర్టికల్ 171 ఎందుకు ఏమెండ్ చేస్తలేరు? అంటే మీరు నిజంగానే 50% పెంచే ఆలోచన ఉంటే మరి 50% పెంచడానికి ఆర్టికల్ 171 అభ్యంతరం గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆర్టికల్ 171 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. ఇట్ షుడ్ బి బిలో 60 అండ్ అబోవ్, ఇట్ షుడ్ నాట్ బి బిలో 60, ఇట్ షుడ్ నాట్ బి అబోవ్ 500 ఎక్సెప్ట్ అట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్. ఒక బైఫర్కేషన్ టైంలో మాత్రమే సీట్లు తక్కువన్నా మీకు అది ఎలో చేయొచ్చు, మిగతా టైంలో ఎక్కడా చేయకూడదు. ఇది క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నారు కదా. ఎందుకు బైఫర్కేషన్ టైంలోనే వయలేట్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు ఉంది కనుక.
అంటే క్లియర్గా 50% చేసే ఉద్దేశం లేదు అనటానికి ఇన్ని అనుమానాలు క్లియర్గా కనబడుతుంటే ఎందుకు నేను నమ్ముతానంటే ఒకవేళ చేసినా ఇప్పుడున్న రాజకీయ ఒత్తిడి వల్ల మీకు 200 సొంతగా 2/3 మెజారిటీ లేదు కనుక ఈ రాజ్యాంగ సవరణలను బయటపడేయడం కొరకు మీరు ఇప్పుడు ఈ హామీలు ఇస్తున్నామని పార్లమెంట్లో అనొచ్చు. కానీ రేపు రియాలిటీ ఏంటి? రేపు మీకు నిజంగానే 2/3 మెజారిటీ వచ్చాక సో ఈ 50% బుల్లో వచ్చేసి నెక్స్ట్ డీలిమిటేషన్ అంటే 2034 ఎలక్షన్స్లో మీరు అమలు చేయొచ్చు. 2034 ఎలక్షన్లో హాయిగా అమలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ సెన్సెస్ లేదు. ఎవ్రీ సెన్సెస్ అన్నా 2037లో నెక్స్ట్ సెన్సెస్ అవుతుంది. 2039 ఎలక్షన్లు కాదు, 2044 ఎలక్షన్లో సాధ్యం కాదు. కానీ తెలివిగా అది కూడా మార్చుకున్నారు. నెక్స్ట్ ఎవ్రీ సెన్సెస్ అని అనకుండా యాజ్ పర్ ద పార్లమెంట్ బై లా మెన్షన్స్ ఏ సెన్సెస్ అయితే ఆ సెన్సెస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం చేస్తున్నారు కదా, రేపు 2027 సెన్సెస్ ప్రకారం చేస్తామని చెప్పి 2030లో చేసేయచ్చు. అంటే తమకు కనుక 2/3 మెజారిటీ వస్తే అంటే ఇంత క్లియర్గా సౌత్ ఇండియాను తొక్కివేయడానికి, నాన్ హిందీ స్టేట్స్ని తొక్కివేయడానికి. ఎందుకంటే అమిత్ షా ఓపెన్గా చెప్పాడు కదా, భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. అంటే భారతీయ ఆత్మలో వేరే వాటికి చోటు లేదు. అంటే హిందీ వలసవాదాన్ని మీ పైన రుద్దుతాము, మీరంతా హిందీ రాష్ట్రాల వలస రాష్ట్రాలుగా బతకాలి. అంటే హిందీ వలసవాదాన్ని రుద్దే పని చేస్తుంటే భారతదేశం సమైక్యతకి ఇది ప్రమాదం కాదా? భారతదేశ ఐక్యతకు విఘాతం కాదా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.